రిషి నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యరా వెళ్దురుగాని అని అంటుంది జగతి. రిషి వసు వంక చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నారు? నేనెప్పుడో రెడీ అయ్యాను. రెడీ అయ్యి కూర్చున్నాను. పిల్లల్ని కూడా రెడీ చేశాను. మీరు లేస్తారేమో లేచాక వెళ్దామా అని. డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను డిస్టర్బ్ చేయలేదు. అది కూడా నా తప్పేనా? మీరు లేచాక వెళ్దాము అని నేను హాల్లో కూర్చుని పిల్లలతో ఆడుకుంటున్నాను. అంతలో అత్తయ్య మావయ్య వచ్చారు. కాఫీ ప్రిపేర్ చేద్దామని వంటగదిలోకి వెళ్ళాను. మీ వాయిస్ కూడా వినిపించి మీకు కూడా కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. ఇదా నేను చేసిన తప్పు ఇదేనా? ఏంటి అత్తయ్య చెప్పరేంటి అని వసు రివర్స్ అయిపోయేసరికి రిషి కామ్ అయ్యి ఇదేంటి ఈ పొగరు ఎలా రివర్స్ అయిపోయింది, కామ్గా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావడం బెస్ట్ అనుకుంటూ ఉంటాడు. అంతలో జగతి రిషి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అంటుంది. సరే అమ్మా అని రిషి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. నేను కోపం చూపించాలి అనుకుంటే తను రివర్స్లో కోపం చూపిస్తుంది ఏంటి అనుకుంటూ వెనక్కి తిరిగి వసుని చూసుకుంటూ తన రూమ్లోకి వెళ్తాడు రిషి. ఏ గడుసు పిల్ల, ఏంటి నా కొడుకుని అలా భయపెట్టించేసావు అని అంటుంది జగతి. ఆ మాత్రం భయపెట్టాలే అత్తయ్య, లేకపోతే మీ అబ్బాయి సీరియస్ సింహంలా అరిచేస్తే నేను భయపడిపోవాలా? అందుకే రివర్స్లో నేనే భయపెట్టాను.